ఓకే. సో లక్ష్మీరెడ్డి గారు, సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మాట్లాడింది చూసారా? జగన్మోహన్ రెడ్డి చూశారు సార్. అవే ప్రశ్నలు మీకు. సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, స్కూళ్ళు, చదువులు, విద్యా దీవెన, వసతి దీవెన పోయాయి, అమ్మ ఒడి, ఆసుపత్రులు, ఆరోగ్యశ్రీ పోయాయి, డోర్ డెలివరీ, వాలంటీర్ వ్యవస్థ పోయింది, రైతు భరోసా, వ్యవసాయం పోయింది, అన్ని విషయాల్లో మీ పరిపాలన కుప్పకూలింది. విద్యా, వైద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగంలో రాష్ట్రంలో తిరోగమనం ఉంది. మీ దాంట్లో రెడ్ బుక్ పాలన మాత్రమే నడుస్తోందా? అదే నడుస్తోందా? పోయాయా అన్ని? అది భ్రమ సార్. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ప్యాలెస్ లో ఉండి ఆంధ్రప్రదేశ్ లో జరిగేటటువంటి ఒక మంచి ప్రభుత్వాన్ని ఈ రోజు ప్రజలందరూ హర్షించే విధంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకొని, నిన్న వరద విషయంలో చాలా గొప్పగా ఆయన చేసినటువంటి సేవలు 2 వారాల పాటు మరి కృష్ణా జిల్లా కలెక్టరేట్ లో ఆయన అక్కడే నిద్రపోయి ప్రజల మధ్య నుండి ప్రజల సంక్షేమాన్ని కోరినటువంటి వ్యక్తి. వాళ్ళందరికీ ఈరోజు 620 కోట్ల రూపాయలు ఆ 32 డివిజన్లో ఉన్నటువంటి ప్రజలందరికీ పంచిపెట్టినటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎన్నో విపత్తులు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా. ఆయన హెలికాప్టర్లో తప్ప భూమి మీద ఆ విపత్తుల యొక్క ప్రదేశాలను పరిశీలించి ప్రజలకు ఏ విధంగా నష్టం జరిగింది, ఆ నష్టాన్ని అంచనా వేసి వాళ్ళకు అనుగుణంగా ఏదైనా సహాయ సహకారాలు అందించినటువంటి విషయాలు 5 ఏళ్ల పాలనలో ఎప్పుడైనా జరిగిందా? చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ఈరోజు ఓల్డేజ్ పింఛన్ కానీ, వితంతు పింఛన్ కానీ, ఈ వికలాంగులకు ఇచ్చినటువంటి 3,000 నుంచి 6,000 రూపాయలు చేయడం కానీ, 10,000 రూపాయలు చేయడం కానీ, 15,000 రూపాయలు చేయడం కానీ, ఇవన్నీ కూడా భారతదేశ చరిత్రలో ఒక ఆంధ్రప్రదేశ్ లో ఒక సువర్ణాక్షరాలతో రాసుకునేటటువంటి ఘట్టాల రూపంలో చేసినటువంటి వ్యక్తి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు ప్రతి నెల 1వ తేదీ ప్రతి జిల్లాలో ఏదో ఒక కుగ్రామానికి పోయి ఆ గ్రామంలో ఆ కుటుంబాన్ని పలకరించి వాళ్ళ మంచి చెడ్డలు తెలుసుకొని ఆ ప్రాంతంలో ఏ విధంగా ప్రజలకు మనం ఏం చేస్తే ఇంకా కొంచెం మెరుగైనటువంటి సాయం చేయడానికి అవసరాలను ప్రత్యక్షంగా చూసి ఆయన కార్యక్రమాలు నడుపుతున్నాడు. నిన్న జరిగినటువంటి పుచ్చగాయపల్లిలో ఆ గ్రామానికి 2,80,00,000 రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆ విధంగా ఒక్క రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు బటన్ కొట్టడం, ఇంట్లో కూర్చోవడం తప్ప ఏ రోజు ప్రజల మధ్య పోయి వాళ్ళ కష్ట సుఖాలేమి, ఈ బటన్ కొట్టినటువంటి డబ్బులు చేరుతున్నాయా లేదా, ఏమన్నా ఈ విషయాల్లో ఆయన చూసుకునేటువంటి జాగ్రత్తలు ఏమున్నాయి? ఏ రోజు కూడా ఆయన పరదాలు కట్టుకొని తిరిగాడే తప్ప ప్రజల మధ్యలో ప్రజలతో మమేకమై తిరిగినటువంటి రోజులు లేవు. ఏదో నేను చేశాను అయిపోయింది అన్నట్లు ఎవరన్నా తెలుగుదేశం వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళని అందరినీ లాకప్ లో వేయడము, విపరీతంగా హింసించడము, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళని కొట్టించడము, ఇవన్నీ చేయడం తప్ప ఆ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎగతాళి మాటలు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ దశకి తెచ్చారని అది జగన్మోహన్ రెడ్డి గారి. తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రతి మంత్రి కానీ, మాకుండేటువంటి మంత్రులు కానీ, కార్యకర్తలు కానీ ప్రజల మధ్యలో తిరుగుతున్నారు. ప్రజల మధ్యలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని సొంతంగా పర్యవేక్షించి వాళ్ళ యొక్క అవసరాలు తీరుస్తున్నాం. సూపర్ 6 పథకాలు కూడా ఒక 6 నెలల్లో చూడండి అన్ని పథకాలు కూడా మళ్ళా అమలవుతాయి. అన్ని మేము చెప్పినటువంటి ప్రతి ఒక్క పని ఈ రోజు విడో పింఛన్స్ కానీ, వితంతువుల పింఛన్స్ కానీ, తర్వాత మేము చేసినటువంటి వికలాంగులకు చేసినటువంటి గొప్ప సంచలనమైనటువంటి నిర్ణయం కానీ, ప్రతి నెల 1వ తేదీ 5 గంటలకే ప్రతి కార్యకర్త ప్రతి ఒక్క లబ్ధిదారునికి అందే విధంగా ఈ రోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గత నెలలో ఆదివారం వచ్చే దానికి ముందు రోజే 30వ తేదీ పింఛన్లు పెంచినటువంటి పరిస్థితులు వచ్చాయి. మేము అంత పకడ్బందీగా ప్రజలంటే మాకు దేవుళ్లతో సమానమైనటువంటి ఈ కార్యక్రమంలో మేము ప్రజలకు ఒక భగవంతుని స్వరూపాలుగా చూసుకొని నడుస్తా ఉన్నాం. అది ఇంకా అనేక రకాలైనటువంటి పథకాలు. బుడమేరు యొక్క వరద ప్రాంతానికి కారణం ఎవరు? వైసీపీ వాళ్ళు చేసినటువంటి దురాక్రమంలోనే ఈ రోజు ఆ బుడమేరుకు వరద రావడం, మరి మొత్తం గ్రామాలన్నీ మునిగిపోవడం, ఇవన్నీ జరిగాయి. వాటినన్నీ ఈ రోజు రక్షించి మేము దారిలో పెట్టుకొని ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి భవిష్యత్తులో మా నాయకుడు యువ నాయకుడు లోకేష్ గారు యువగలాన్ని
ఒక సంచలనమైనటువంటి 20 లక్షల మందికి ఉద్యోగాలకు రూపకల్పనకు నాంది పలుకుతున్నాడు. అలాగే వాళ్లకు నిరుద్యోగ వృత్తి కూడా ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇవన్నీ కూడా ఒక కార్యాచరణ, ఒక పద్ధతి ప్రకారము లోపాలు లేకుండా మేము కార్యక్రమాన్ని జరిపేదానికి ప్రణాళికలు తయారు చేసుకుంటున్నాం. ఆ ప్రణాళికలన్నిటినీ కూడా మేము అమలు పరిచేదానికి మా నాయకుడు సిద్ధంగా ఉన్నారు. ఆయన బాటలో నడవడానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలంతా నూకన్ముఖగా అందరూ కలిసి వచ్చేదానికి సుఖమంగా ఉన్నారు. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఇవన్నీ కనిపించట్లేదా, లేదా ఆయన ఉద్దేశం ఇచ్చిన సూపర్ 6 హామీలన్నీ మొట్టమొదటి రోజున ఏదైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచే అమలు చేస్తేనే ఇచ్చిన హామీలు అమలు చేసినట్టు అని భావించాలా? ఏదైనా ఒక ప్రణాళికను మనం ఒక ప్రణాళికను పార్టీ ప్రకటించిన తర్వాత దాని మంచి చెడ్డలు దాన్ని రూపకల్పన చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది. మా నాయకుడు వేదిక పైన ప్రమాణ స్వీకారం రోజు చేసినటువంటి పథకాలు, ఒకటి పింఛన్ల యొక్క విషయంలో అయితేనేమి, తర్వాత ఉద్యోగాలు డిఎస్సిని ప్రకటించడం అయితేనేమి, అనేకమైనటువంటి రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో మేము ప్రకటించినట్టు అన్ని కూడా మేము ఈరోజు అమలు పరిచేశాం. ఇంకా భవిష్యత్తులో మిగతా ఉన్నది రేపు దీపావళి పండుగకు దీపం పథకాన్ని కూడా మేము ప్రతి ఇంటికి మేము గ్యాస్ సిలిండర్ అందే విధంగా కార్యాచరణలు తయారు చేశాం. తర్వాత ఫ్రీ బస్సు కూడా, మహిళలకు ఫ్రీ బస్సుది కూడా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇవన్నీ కూడా మేము త్వరితగానే అమలు అయ్యేదానికి ఆయన మాదిరి లోపాలు లేకుండా ప్రతి లబ్ధిదారునికి న్యాయం జరిగే విధంగా, అన్యాయం జరగకూడదు, ప్రతి వారికి అందాలి, అర్హులందరికీ అందాలి అనేటువంటి ఒక రూపకల్పనతో ముందుకు పోతున్నాం. ఓకే.